తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతి నీటిబొట్టును సద్వినియోగం అయ్యేలా చూసే బాధ్యత అధికారులదేనని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. మంత్రి సత్యకుమార్తో కలిసి అనంతపురంలో సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరై తమ నియోజకవర్గంలో నీటి అవసరాలు, కేటాయింపులపై చర్చించారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులపై మాట్లాడడం కంటే తప్పులను సరిదిద్దుతూ రైతులకు నీటి కొరత లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అనేటువంటిది ప్రతి కిలోమీటర్ మీద వాచ్ ఉండాలి. ఏ సిస్టంలో రైతులకి నీళ్లు సరిగ్గా అందడం లేదు అనేటువంటిది చార్ట్ వేసి ఏ అధికారి దానికి బాధ్యుడు అనేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు తుంగభద్ర డ్యాంలో ప్రభుత్వం గేటు కొట్టుకుపోయిన తర్వాత అద్భుతంగా స్పందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. అట్లానే తుంగభద్ర సంఘటనలో జరిగినటువంటి దాని మీద విచారణ చేయడం జరిగింది. ఈ జిల్లాకు మరీ ప్రత్యేకంగా అనంతపురం జిల్లా అవసరాలు తీర్చే రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులుగా మేము కానీ, శాసనసభ్యులం కానీ అందరం కూడా ఈ జిల్లా ప్రజల కోసం కూలీల్లాగానే పనిచేస్తామనేటువంటి నమ్మకాన్ని మరొకసారి ఈ జిల్లా రైతాంగానికి ఇవ్వదలుచుకున్నాం. గాడి తప్పినటువంటి, కుంటుపడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్లీ గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మోడర్నైజేషన్ చేపట్టకూడదు, ఏ పనులు చేపట్టకూడదు అంటూ ప్రభుత్వం నిషేధం విధించినటువంటి విషయం. దీన్ని తప్పకుండా రద్దు చేస్తాం. దాంట్లో ఏమాత్రం కూడా భేషజాలకు పోము. మేము ఈ జిల్లాలో మోడర్నైజేషన్ చేయాలంటే ఇంకా నీటి విలువను ఇంకెక్కడ కాపాడుకుంటాం? ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి దాంట్లో టాప్ ప్రయారిటీ ఇస్తారు. ఆయన దృష్టికి కూడా పెట్టదు, మా దృష్టికి కూడా ఇవాళే వచ్చింది. గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల లిస్ట్ ఎట్లుంది అని అంటే మీరు చూశారు, నిన్న చూసాం. వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. పెట్టుకున్న వాలంటీర్ వ్యవస్థని కాంట్రాక్ట్ కూడా రెన్యూ చేయాల. మీ అందరికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళని తొలగించేసినారు. వాళ్ళ కాంట్రాక్టర్లు, వాలంటీర్లు అనే వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగమే లేదు, ప్రతి సంవత్సరము రెన్యువల్ చేసుకునే రకంగా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ఆగస్టుతో ఎక్స్పైర్ అయిపోతే ఆగస్టు నుంచి ఏ రకమైనటువంటి అగ్రిమెంట్లు కూడా రెన్యూ చేయకోకుండానే వాళ్ళకు 3-4 నెలలు జీతాలు ఇచ్చారు. ఆగస్టు 23, ఈ ఆగస్టు కాదు, ఆగస్టు 23కే వాళ్ళ టెన్యూర్ అయిపోయింది. అదే తను నమ్ముకుని తాను ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటీర్లు కూడా మోసమైన విషయాన్ని గుర్తించాలి. ఆ జీవో ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది, మేము తొలగించలేదు. మాకు కూడా సర్ప్రైజ్. నిన్న వాళ్ళు చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రక్రియలో అధికారులు బయటకు తీసుకొచ్చారు. ఎందుకు జీతాలు ఇచ్చారు అగ్రిమెంట్ లేకుండా? లేని ఉద్యోగాలకు జీతాలు ఇచ్చినారు, లేని ఉద్యోగాలకి రాజీనామాలు చేశారు. సరిదిద్దామని చెప్పి నిన్న ముందుకు తెచ్చారు. అయ్యా ఇది ఇంత షార్ట్ టర్మ్లో కాదు, అసలు ఏంటి అనేటువంటిది డీటెయిల్ రిపోర్ట్ పెట్టండి, చూస్తామని చెప్పి నిన్న వాయిదా వేయడం జరిగింది. ఇది పరిస్థితి. ఈ నిషేధాన్ని కూడా ఖచ్చితంగా 5 ఏళ్ళు అనేటువంటిది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా ఆయన తరఫున మేము హామీ ఇస్తున్నాం. ఆయన అనంతపురం జిల్లాలో ఇట్లాంటివి యాక్సెప్ట్ చేయడం, దాన్ని మారిటోరియం
నిష్పక్షపాతంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆక్రమణలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే బాధితులను ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో జాతీయ విపత్తు నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. హైడ్రా అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి దానికి అన్ని హక్కులు ఇచ్చాడు. అంటే చెరువులు, గుంటలు, ఎఫ్టీఎల్ పక్కన ఒక 100 మీటర్ల హక్కు చేస్తానికి కట్టిన వాళ్ళు తీసేయగలుగుతారు. చుట్టూ కొన్ని మూడో చేయగలరు. అయిపోయిన చెరువు ఎఫ్టీఎల్లో ఉండేది కొట్టేయాల్సిందే. చుట్టూ అదే రావట్లేదు. అట్లాంటి హైడ్రా మీద అనేక పనులు వచ్చేసి ఆయనకి నిలబడ్డాడు. హైడ్రా లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమైనా చేస్తారని అడుగుతున్నారు. ఈయన శిష్యుడే కదా, ఈయన తయారు చేసిన రేవంత్ రెడ్డి చేసిన దాన్ని ఒక సగం ధైర్యం ఉంటే సంతోషం. ఎఫ్టీఎల్ నిర్ణయించాయి ఏమంటారు చెరువు అదే కాదు ఎఫ్టీఎల్లో అనేక విలాసవంతమైన సంపన్నులకు సంబంధించిన ల్యాండ్స్ దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాంతంలో నా ఉద్దేశం ఏంటంటే ఆయన ఆదర్శంగా ఖాళీ చేసి అది ఎవరు నిర్మిస్తారు. ఆయన తర్వాత ఎఫ్టీఎల్ ఉండేవాళ్ళు అంటే ఖాళీ చేయడానికి అయ్యా మీరు జాగ్రత్త రేవంత్ రెడ్డి అడగండి చెప్పాలి దేవాడే కదా ఆ దాపగా చేయడానికి అవకాశం ఉంది. అదొక హైడ్రా మోడల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎఫ్టీఎల్ లోపల ఎంత విలాసవంతం మిగతా మోడలున్నా తీసేయడం మంచిది. తీయకుండా పోతే నేను కూడా మామూలు అవుతాం. అది హైడ్రా మోడల్లో ఎక్కువగా ఆ మోడల్ తయారు చేయడానికి అవసరం అయితే రేవంత్ రెడ్డి గారు గురువు ఆయన శిష్యుడు వాడు గురువు మీద శిష్యుడు అయిపోయాడు. మీ శిష్యుడి దగ్గర తీసుకోండి సలహా. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ పరిధిలోని అక్రమంగా మద్యం తరలిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసినట్లు గజపతి నగరం ఎస్ఐ కె లక్ష్మణరావు తెలిపారు. వారి నుంచి 146 మద్యం సీసాలను, స్కూటీని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అక్రమ మద్యం, గంజాయి తరలిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సార్, నేను గజపతి నగరం ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఈరోజు నాకు రాబడిన ఒక నమ్మకమైన సమాచారం ప్రకారం ఒక ఇల్లీగల్గా లిక్కర్ బాటిల్స్ తరలిస్తున్నారనే విషయం ఒక నమ్మకమైన సమాచారం ప్రకారం నేను ఒక ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ ఇస్తే ఒక 2 మీడియట్ సమక్షంలో మేము రైడ్ చేయగా ఒక 2 వ్యక్తులు ఒక స్కూటీపై వెళ్తుండగా మన గజపతి నగరం జంక్షన్ దాటిన తర్వాత 2ని పట్టుకున్నాము. పట్టుకుంటే వాళ్ళ దగ్గర సుమారుగా 146 బాటిల్స్, 2 వ్యక్తులు 146 బాటిల్స్, ఒక బైక్ పట్టుకొని సీజ్ చేసి దానిపై కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాను. ప్రియుడికి సంబంధించిన కారుకు మంట పెట్టి ప్రియురాలు పగ తీర్చుకుంది. ఇదివరకే పెళ్లైన అతడు తను ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఒంటిపై ఉన్న నగలు తీసుకుని తాకట్టు పెట్టుకున్నాడంటూ వాపోయింది. మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన చలమలశెట్టి అనూష, స్థానిక బిల్డర్ విజయ్ ఇద్దరూ 7 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో 6 నెలల క్రితం వీరిద్దరి మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది. అయితే తనకు రావాల్సిన నగలు, నగదు తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో విజయ్ తన ప్రియురాలు అనూషను దూరంగా పెట్టసాగాడు. దీంతో ఆగ్రహించిన అనూష అతడి ఇంటి వద్ద ఉన్న కారుపై పెట్రోల్ పోసి తగలపెట్టేసింది. అనంతరం అనూష నేరుగా చిలకలపూడి పోలీస్ స్టేషన్కు చేరుకుని జరిగిన విషయం తెలిపింది. ఈ కేసు ఎక్కడి వరకు పోతుందో వేచి చూడాల్సిందే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లడ్డూల తయారీలో వస్తున్న ఆరోపణలు నిజమే. మరో సంచలన విషయాన్ని బయటపెట్టిన టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. ఏపీ హోంమంత్రి అనితను రక్షణ కోరిన ముంబై నటి జత్వానీ సానుకూలంగా స్పందించారంటూ స్పష్టం. నర్సాపురం అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో గందరగోళం. ఫ్లెక్సీలపై కూటమి నేతల ఫోటోలు లేవంటూ ఆందోళన. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ సంచలన వ్యాఖ్యలు. త్వరలోనే కాంగ్రెస్, వైసీపీలు ఒకటవుతాయంటూ జోస్యం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.